అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పార్ట్ 5 లోకగీత్. ఇది భాషాకి బాత్ అండి. లెసన్ వెనకాల ఉండేటువంటి ఏదైతే గ్రామర్ పాయింట్స్ ఉన్నాయో, వ్యాకరణ అంశాలు ఉన్నాయో, విభిన్న రకాల ఆ వ్యాకరణ అంశాల గురించి నేను చెప్తాను. ఖచ్చితంగా మనకు చాలా ఉపయోగపడుతుంది ఇది. ఫస్ట్ పర్యాయ శబ్దం సాధన. సాధన అంటే ఏమీ లేదు, అభ్యాస్ అన్నమాట. అభ్యాస్ లేకపోతే ప్రయత్న కానీ కోషిష్ కానీ రాసుకోవచ్చు. సాధన అంటే లేదు, ప్రాక్టీస్ అంటే. త్యోహార్ మనకు తెలుసు, త్యోహార్ అంటే ఫెస్టివల్ అంటే పర్వ రాసుకోవచ్చు. 1 2 ఉత్సవ్, ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. దేహాత్. దేహాత్ అంటే తెలుసు కదా, దేహాత్ అంటే గాం లేదంటే గ్రామ్, ఇలా అర్థాలు అన్నమాట పర్యాయ పదాలు అంటే. నెక్స్ట్ ఆపోజిట్స్, విలోమ శబ్దం అన్నమాట. ఆపోజిట్ సజీవ్, నిర్జీవ్, ఇవి మనకు ఒక మార్క్ ఈజీ అన్నమాట, రైమింగ్తో ఉంటాయి. సజీవ్, నిర్జీవ్, జీవ్, జీవ్. పరదేశీ, స్వదేశీ, ఈ విధంగా మనం వీటిని చేసుకోవచ్చు. దేశీ, దేశీ, స్వదేశీ, పరదేశీ. శాస్త్రీయ, అశాస్త్రీయ, అశాస్త్రీయ, ఈ విధంగా ఆపోజిట్స్ ఉంటాయి. తర్వాత వచ్చిన బదులు కర్లికు. యహ ఆదివాసీ కా సంగీత్ హై, ఇక్కడ అండర్లైన్ చేయలేదు, దీన్ని చేయాలన్నమాట. యహ్ ఆదివాసియోం కా, యహ ఆదివాసియోం కా సంగీత్ హై, ఇలా రాసేస్తామన్నమాట. సో అదే దీనికి అండర్లైన్ చేస్తుంటే యహకి ఏ ఆదివాసియోంకే సంగీత్ హై వస్తుందన్నమాట. దీనికి అండర్లైన్ చేశారు కాబట్టి ఇది ఆదివాసుల యొక్క సంగీతం అని. సో ఇక్కడ మారుతుందన్నమాట. ఇక్కడ కా వచ్చినందువల్ల ఏమైంది, ఆదివాసీ ప్లస్ కా ఆదివాసీ ఓంకా అవుతుందన్నమాట. నెక్స్ట్ లోకగీత్. లోకగీత్, లోకతంత్ర, 2 పదాలు ఇచ్చాడు. లోక శబ్దకే సాత్ బనే 2 శబ్ద లిఖియే. ఈ పదం ఉపయోగించి, లోక్ అనే పదం ఉపయోగించి 2 పదాలు రాయాలి. ఓకే, లోక్ సత్తా 1, లోక్ సత్తా 1, లోక మంగళ్ కానీ లోక కళ్యాణ్ కానీ, ఓకేనా, లోక రక్ష కానీ, లోక మంగళ్ లేకపోతే లోక కళ్యాణ్, ఇలా తీసుకోవచ్చు అన్నమాట. అలాంటివి రాసుకోవచ్చు. పోతే లింగ బదులున్నటువంటి గాయక్. గాయక్ అంటే మేల్ సింగర్ అన్నమాట, గాయిక రాయాలి. సో ఇది వాక్యాలు మనం ప్రయోగించాలి. గాయక్ గీత్ గాతా హై, గాయిక గీత్ గాతి హై. ఇది గాయి యా గుడ్ అన్నమాట. కవి, కవయిత్రి, ఇది కూడా సేమ్ అంతే. కవి కావ్య లిఖితా హై, కవయిత్రి కావ్య లిఖితి హై. లేఖక్, లేఖిక, లేఖిక అన్నమాట. లేఖక్ కథ లిఖితా హై, లేఖిక కథ లిఖితి హై. ఈ విధంగా తీసుకోవచ్చు. కొద్ది ఇక్కడ ఇక్ ప్రత్యయ ఉపయోగించి ఇవి మనం రాయాలన్నమాట. ధర్మ ప్లస్ ఇక్ ఏమవుతుందంటే ధార్మిక్, ధర్మ ప్లస్ ఇక్ ధార్మిక్. మాస్ ప్లస్ ఇక్ మాసిక్. తర్వాత దిన్ ప్లస్ ఇక్ దైనిక్, దిన్ ప్లస్ ఇక్ దైనిక్. తర్వాత ఉత్సాహ ప్లస్ ఇక్ ఔత్సాహిక్, ఔత్సాహిక్ అన్నమాట. ఇలా తీసుకుంటాం. ధర్మ ప్లస్ ఇక్ ధార్మిక్, మాస్ ప్లస్ ఇక్ మాసిక్, దిన్ ప్లస్ ఇక్ దైనిక్, ఉత్సాహ ప్లస్ ఇక్ ఔత్సాహిక్. తర్వాత అంతర్ చూడండి, తేడా అన్నమాట. 2 పదాలు ఒకే విధంగా ఉన్నాయి చూడండి, రైమింగ్ అన్నమాట. సో ఉపేక్ష, అపేక్ష, ఇట్లా రైమింగ్ వస్తాయి. అంతర్బాత అన్నాడు. ఉపేక్ష అంటే తిరస్కారం అన్నమాట. ఉపేక్ష అంటే ఏంది, తిరస్కారం. అపేక్ష అంటే ఏంది, ఆకాంక్ష, కోరుకోవడం అన్నమాట. ఆకాంక్ష, ఓకేనా. ఉపేక్షించాలని, తిరస్కరించాలని. అపేక్ష అంటే కోరుకోవడం, ఆకాంక్ష. కృతజ్ఞ అంటే ఏంది, అంటే ఉపకారాన్ని నమ్మేటువంటి, ఎవరిది మనం ఉపకారం చేస్తామో అది నమ్మడం కృతజ్ఞుడు అంటారు అన్నమాట. ఉపకారకో మాన్య వాళ్ళ, ఉపకారకో మాన్య వాళ్ళ అంటే మనం చేసిన సహాయం మరవనటువంటి వాడు అన్నమాట, మర్చిపోవడం అన్నమాట. వాడు కృతజ్ఞ, మర్చిపోయేటువంటి వాడు. ఉపకారకో భూల్నే వాళ్ళ, ఉపకారాన్ని మర్చిపోయేటువంటి వాడు. ఉపకారకో భూల్నే వాళ్ళ, ఓకేనా. ఈ విధంగా మనం తేడా రెండింటికి గమనించవచ్చు. ఆపోజిట్స్. బహార్. బహార్ అంటే ఏం లేదు, వసంత ఋతువు అని, సంతోషం అని, ఓకేనా. బాహర్ అంటే గర్సే దూర్, బయట ఎక్కడో ఉండడం అనమాట. కిసి జగహ్, కిసి జా రహనా, లేకపోతే గర్సే దూర్ రాసుకోవచ్చు. గర్సే దూర్, ఈ విధంగా మనం
రాసుకోవచ్చు. గర్సే దూర్ అంటే బయట ఉన్నాడు. బాహర్ అంటే ఎక్కడున్నావంటే గర్సే బాహర్ అంటే బాహర్ హాయ్. బాహర్ హాయ్ ఇస్కా మతలబ్ క్యా హాయ్? గర్సే బాహర్, గర్సే దూర్ అనేది. బహార్ అంటే వసంత ఋతువు, కానీ సంతోషం కూడా రాసుకోవచ్చు. మనం ఏదైనా సంతోషం ఉంటే దాన్ని బహార్ అంటారు, వసంత ఋతువు అన్నమాట. పాట కూడా ఉంది, బహార్ బన్కి ఆవుంగా తేరా జీవన్ అంటే పాట కూడా ఉంది. తర్వాత దావత్. దావత్ అంటే పార్టీ, అంటే దాన్ని ఏం చెప్పుకోవచ్చు? విశిష్ట భోజన్. విశిష్ట భోజన్ అంటే మనం విశిష్టమైనటువంటి భోజనం అంటే బిర్యానీ గిర్యానీ తీసి దావత్ పార్టీ అంటాం కదా, విశిష్ట భోజనం అన్నమాట. దావత్ అంటే శాహీ అన్నమాట. శాహీ అంటే ఇంక్, శాహీకి బోతల్, ఇంక్ బాటిల్ అన్నమాట. ఇంతకుముందు ఇంక్ బాటిల్ ఉండేది వాడేవాళ్ళు, ఇప్పుడు అంత ఇంక్ బాటిల్ లేదు కాబట్టి అంత తెలియట్లేదు. దావత్ అంటే పార్టీ, దావత్ అంటే శాహీకి బోతల్ అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, పేడ్ పర్ బడా పక్షి హై పర్ ఉస్కే చోటే చోటే పర్ హై. ఇక్కడ చూడండి 3 పర్లు ఉంటాయి. పర్ వీటి యొక్క తేడా, అంతర్ అంటే తేడా అన్నమాట. పేడ్ పర్ బడా పక్షి, పర్ అంటే మీద, అంటే ఈ యొక్క పక్షికి ఆధారం వచ్చేది, పక్షి నిలబడేదానికి ఆధారం వచ్చేది పేడ్ అన్నమాట. సో ఇది అధికరణ కారక్, మొదటిది అధికరణ కారక్ అన్నమాట. అంటే పక్షి కడ హోనే కా ఇక ఆధార్ హై పేడ్ అన్నమాట. సో పక్షి నిలబడేదానికి ఆధారం చెట్టు కాబట్టి రాసేనా, సారీ, అధికరణ కారక్, అధికరణ కారక్ అన్నమాట. చెట్టు మీద పక్షి చెట్టు మీద నిలబడేదానికి ఆధారం వచ్చేసి, అంటే ఈ పక్షి చెట్టు మీద నిలబడుతుంది అంటే పక్షి నిలబడేదానికి ఆధారం వచ్చేది చెట్టు అన్నమాట. సో పర్ర అంటే అధికరణ కారక, ఆధారాన్ని చిహ్నం. ఈ పర్ర అంటే ఏంది? పేడ పర్ బడా పక్షి, చెట్టు మీద పెద్ద పక్షి ఉంది. పర్ కాని అంటే కింతు, కాని అంటే కింతు అన్నమాట. అయితే అంటే ఈ వాక్యాన్ని ఈ పర్ర అనేది కలుపుతుంది అన్నమాట. ఇది కింతు అవుతుంది. దీన్ని మనం సముచ్చయ బోధక్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఏం తీసుకోవచ్చు? సముచ్చయ బోధక్ అంటే 2 వాక్యాలను కలుపుతుంది కదా. చెట్టు మీద పెద్ద పక్షి ఉంది, కానీ దాని యొక్క రెక్కలు చిన్నవి అనేసి. సో పర్ అంటే రెక్కలు అన్నమాట, పంక్. చూడండి ఒకే విధంగా ఇచ్చినాడు. పర్ 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 భాష యొక్క సౌందర్యం. మొదటి దానికి అధికరణ కారకు, రెండోది వచ్చి ఈ వాక్యం కలుపుతుంది కాబట్టి మనకు సముచ్చయ బోధకు, దాని అర్థం వచ్చి కింతు, కానీ అని కూడా తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చి ఉస్కే చోటే చోటే పర్ హై, చెట్టు మీద పేడే పర్, చెట్టు మీద బడా పక్షి పెద్ద పక్షి ఉంది, చెట్టు మీద పెద్ద పక్షి ఉంది, కానీ ఉస్కే చోటే చోటే పంక్ హై. పర్ హై అంటే పంక, దాని చిన్న రెక్కలు అన్న. పర్ అంటే ఇక్కడ రెక్కలు అన్నమాట. అంటే పదాల యొక్క ఉపయోగం ఇట్లా డిఫరెంట్ సందర్భాలు ఉపయోగించి భాష యొక్క సౌందర్యం, భావం యొక్క సౌందర్యం పెంచాడు అన్నమాట. ఓకేనా? అధికరణ కారక్, తర్వాత ఒకటి సముచ్చయ బోధక్, ఇంకోటి వచ్చి పంక్ అన్నమాట, రెక్కలు, సంజ్ఞ కింద తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హల్ చలానేసే మాత్ర హీ కిసాన్కి సమస్య హల్ నహీ హోతి. కరెక్టే కదా. హల్ అంటే నాగలి ఇక్కడ. సో ఒక వస్తువు అన్నమాట, ఒక పనిముట్టు తీసుకోవచ్చు. హల్ అంటే నాగలి అంటే యంత్రం తీసుకున్నాం. ఓకేనా? एक वस्तु का नाम है. हल అంటే నాగలి. చలానే సే మాత్ర హి అంటే నాగలితో దున్నినంత మాత్రాన కిసాన్కి సమస్య, రైతుల యొక్క సమస్య హల్ నహి హోతే పరిష్కారం కావు. ఇక్కడ పరిష్కారం తీసుకుంటాం, పరిష్కారం కానీ లేకపోతే సమాధానం కానీ, అంతే కదా. రైతు దున్నినంత ఈ యొక్క నాగలితో దున్నినంత మాత్రాన రైతుల యొక్క సమస్యలు అవుతాయా? కావు అన్నమాట. సో ఈ ఒక హల్ వచ్చేసి एक यंत्र का नाम है నాగలి, और दूसरा हल వచ్చి పరిష్కార సమాధానం అన్నమాట. గుర్తుపెట్టుకోండి రెండింటి యొక్క తేడా అది. తర్వాత చూడండి, ఉదాహరణకి అనుసార వాక్య బదలి అన్నాడు, ఆల్రెడీ ఇచ్చేస్తున్నాడు. స్త్రీయోं के द्वारा गीत गाए जाते हैं, गीत गाए जा रहे हैं, गीत गाए जा रहे होंगे. ఈ విధంగా ఇచ్చేస్తున్నాడు అన్నమాట. ఇవన్నీ మనకు కర్మవాచ్యలు వస్తాయన్నమాట. ఇది కర్తృవాచ్యలు లేదు, కర్మవాచ్యలు. కర్తృవాచ్యలు దీని రూపం ఎట్లా ఉంటుంది చూడండి. స్త్రీయా గీత్ గాతి హై, ఇదన్నమాట. ఇది కర్తృవాచ్యలు. ఇది అంటే వాచ్ అంటే వాయిస్. కర్తృవాచ్యలు దీని రూపం ఇలా ఉంటుంది. స్త్రీయా గీత్ గాతి హై, స్త్రీలు పాటలు పాడుచున్నారు, జానపద గేయాలు. ఇక్కడ ఏం చేశాడు? స్త్రీయోంకే ద్వారా గీత్ గాయే జాతి హై అంటే ఇక్కడ గీత్ అనేటువంటిది కర్మ అయితే ఇది కర్త, ఇది కర్మ, ఇది క్రియ అన్నమాట. సో కర్మవాచ్యలో కర్మను బట్టి క్రియ మారుతుంది, కర్తను బట్టి కాదన్నమాట. గీత్ చూడండి, స్త్రీయోంకే ద్వారా
ఈ స్త్రీకి కానీ మనం ఏం చేయాలంటే స్త్రీయాకి సే కానీ కే ద్వారా కలపాలి. స్త్రీయా ప్లస్ కే ద్వారా స్త్రీయోం కే ద్వారా గీత్ పుంలింగ బహువచన గీత్ అనేది గాయే జాతే అని పాడబడుచున్నవి. స్త్రీలు పాటలు పాడుచున్నారు, స్త్రీల ద్వారా పాటలు పాడబడుచున్నవి, పాడబడుచు ఉన్నవి, పాడబడుచు ఉన్నాయేమో. ఈ విధంగా ఇవి కర్మవాచ్యలో ఉన్నాయి. ఫస్ట్ దీన్ని మనం ఈ విధంగా రాసుకున్నాం. స్త్రీయా గీత్ గాతి హాయ్ కర్తృవాచ్య. కర్మవాచ్యం ఏమవుతుంది? స్త్రీయోం కే ద్వారా గీత్ గాయే జాతే. గీత్ పుంలింగ బహువచనం కాబట్టి గాయే జాతే హాయ్. అదేం సార్ ఇక్కడ స్త్రీలు వచ్చారు కదా, ఇక్కడ గాయే జాతి రావాలి కదా అంటారేమో. కర్మను బట్టి క్రియ మారాలి, ఆ విధంగా మారిందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది కర్మవాచ్యది, ఇది కర్తృవాచ్య అన్నమాట. దాని రూపం అలా రాశాను. నెక్స్ట్ 2 గాయకే ద్వారా లోకగీత్ గాయా జాతా హై. ఇక్కడ గాయకుడు ద్వారా జానపద గేయం పాడబడుతుంది. ఇక్కడ ప్లూరల్ నంబర్ తీసుకున్నాడు, గీత్ అనే దానికి బహువచనం తీసుకున్నాడు. ఇక్కడ వచ్చేసి లోకగీత్ అనేది ఏకవచనంలో ఉందన్నమాట. ఎలా చెప్పగలరు సార్ మీరంటే గాయా జాత వచ్చింది చూడండి. అదే పుంలింగ అయితే బహువచనం అయితే గాయే జాతే హాయి వస్తుంది. కానీ ఇక్కడ గాయే జాతే హాయి వచ్చింది పుంలింగ బహువచనం, ఇక్కడ ఏకవచనంలో తీసుకున్నాం. అదే మనకు గుర్తు. లోకగీత్ గాయా జాతా హై, గాయా జా రహా హై ఏకవచనం అన్నమాట. అక్కడ చూడండి గాయే జా రహే హై ఉంది. తర్వాత గాయా జా రహా హోగా, ఒకటైతే హోగా, చాలా ఉంటే హోంగి. గాయే జా రహే హోంగే. ఇక్కడ చూడండి, ఇది బహువచనం, పుంలింగ బహువచనం. గాయా జా రహా హోగా, ఇది పుంలింగ ఏకవచనం. ఇది మెస్కలైన్ జెండర్ అన్నమాట. ఇది వచ్చేసి ఇది కూడా అదే, కాకపోతే ఇది సింగులర్, ఇది ప్లూరల్ నంబర్, ఇది సింగులర్ నంబర్. గుర్తుపెట్టుకోవాలి, ఆ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అధ్యాపకే ద్వారా పాఠ పడాయా జాతా హై.